జగిత్యాల ప్రజల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇంకొక విషయం చేద్దాం మరి పోనీ, ఇంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగిత్యాల మమ్మల్ని రావద్దని మీరు దయచేసి ఎట్లా ఏ పార్టీలో మీకే తెలియదు కదా, మీకు దమ్ముండి కొద్ది మాత్రం దమ్ముంటే రాజీనామా చేయండి వాళ్ళు. నేను నా కాన్స్టిట్యూన్సీ రాజీనామా చేసి మీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నీ మీద పోటీ చేస్తాను, నీ మీద జగిత్యాల పోటీ చేస్తాను నేను. ఎందుకంటే నీ మీద జగిత్యాల ప్రజలు ఇప్పుడు నీ మీద నవ్వుకుంటారు, ఏదో వాళ్ళ చిన్న చిన్న స్వలాభాల కోసం ఏదో పాపం చిన్న చిన్న పనులు చేస్తున్నారు చూస్తా ఉన్నారు, కానీ నేను చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నీకు జగిత్యాల అంటే తెలియదు, జిల్లా హెడ్ క్వార్టర్ ఏందో తెలియదు నీకు, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా అనేది తెలియదు నీకు, నువ్వు జగిత్యాల ఒక జగిత్యాల గురించి మాట్లాడుతా ఉన్నావా? ఇప్పటి వరకు జగిత్యాల సమస్య ఒక్కటి అసెంబ్లీలో 2 సంవత్సరాలు లేవనెత్తి చూపండి. ఇప్పుడు వరకు ఒక్క అసెంబ్లీలో జగిత్యాల సమస్య ఇప్పుడు లేవనెత్తి చూపండి. అది చేయడు. ఏ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, ఆ ఎమ్మెల్యే నా ఊరికి ఎందుకు వచ్చిండు, గివ్వా నీ అభద్రతా భావం తెలుసు నాయన. ఎప్పుడు రాము కూడా మెడికల్ కాలేజ్ మా అందరి విద్యార్థులు, మా జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజ్ అది, మా హక్కు. మా బాబు కేసీఆర్ గారు అది ఆరంభించిండ్రు, వీళ్ళు కేసీఆర్ గారు చేసిన పని అని చెప్పి కంప్లీట్ చేయట్లేదు గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ప్రొసీజర్కి వస్తే ఏది పడితే అది మాట్లాడతా, తల్లిదండ్రుల గురించి మాట్లాడతా. దయచేసి ఇంకొకసారి ఈ మాటలు మాట్లాడదని చెప్పేసి కోర్టులని హేళన చేస్తూ మాట్లాడటము, జగిత్యాల కోర్టులో వేరేలా చేయడం. జగిత్యాల మాది బయట బాగా చెప్తున్నాం, జగిత్యాల మాది, నీకు జగిత్యాల సంబంధం కూడా లేదు. జగిత్యాల ఆత్మగౌరవం తాకట్టు పెట్టినోడు నీకు అసలు సంబంధం కూడా జగిత్యాలతో. రండి, రేపు పొద్దున్న నుంచి మీకు అంతగా మీకు ప్రశ్నించే ధైర్యం ఉంటే నన్ను కాదు ప్రశ్నించేది, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. రండి మీరిద్దరు కలిసి. పెన్షన్ రావట్లేదు ఇక్కడ, 2 సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ రాలేదు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో, ప్రశ్నిద్దాం రండి మీరు. జగిత్యాలకు రావాల్సిన ఒక్క కొత్త పని జరగలేదు ఇప్పటి వరకు, రండి కలిసి ప్రశ్నిద్దాం. ఇవి ప్రశ్నిద్దాం తప్ప నా మీద నన్ను ప్రశ్నించడము, నా గురించి వెటకారంగా మాట్లాడటము, ఆ పద్ధతి మానుకోండి అని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లానే మళ్ళొకసారి ప్రభుత్వాన్ని మా ప్రెస్ మీద కోరుతా ఉన్నాను, తొందరగా మక్కల డబ్బులు వేయండి. ఇంకా మక్కల డబ్బులు ఇప్పుడు స్టార్ట్ అవుతానే 2 నెలలు అయిపోయింది, ఆ తొందరగా డబ్బులు వేయండి. రెండోది, ఇప్పటి వరకు పోయిన యాసంగికి రావాల్సిన సన్నబడ్డ డబ్బులు ఇప్పటికీ రాలేదు, మళ్ళీ ఒకసారి. మూడోది, ఇవాళ న్యూస్ పేపర్లో బ్రహ్మాండంగా రాసినారు, యాసంగికి పడాల్సిన పంటలు పడతలేవు. ఎందుకు పడతలేవో అర్థమవుతా ఉందా మీకు? ఎందుకు పడతలేవంటే రైతుల దగ్గర పెట్టుబడి లేదు. మీరు ఇవ్వాల్సిన మక్కల డబ్బులు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాల్సిన రైతు మంది ఇవ్వలేదు, మరి ఇక్కడ ఎట్లా పడతాయి పంటలు? ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చింది పొద్దున మంచిగా, చాలా తక్కువ పంటలు వేసినారు ఈసారి రైతులు అని చెప్పేసి. ఎందుకు అంటే కేవలం రైతుల దగ్గర డబ్బులు లేవు. తొందరగా వాళ్ళకి రావాల్సిన మక్కల డబ్బులు ఇవ్వండి, తొందరగా వాళ్ళకి రావాల్సిన సన్నవడి డబ్బులు ఇవ్వండి, రైతు మంది ఇవ్వండి. ఇవి ఇస్తే తొందరగా రైతులందరూ కూడా పంటలు వేస్తారు, డబ్బులు వస్తే వాళ్ళందరూ కూడా. సో దయచేసి తొందరగా ఆ డబ్బులు రావాలని చెప్పి. పొద్దునేమో ఈ పార్టీ, సాయంత్రం ఆ పార్టీ, సిగ్గు లేకుండా నేను పార్టీ మారలేదని మొన్న. ఇక నేను మాట్లాడేది విషయాలన్నీ కూడా మొన్న క్రాస్ ఎగ్జామినేషన్ అయింది. ఏమడిగినా మీరు అడిగిన ఎప్పుడైనా ఆయన పోయి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది మొన్న, పార్టీ మారినవా లేదంటే ఏమన్నాడు తెలుసా మీ అందరికీ? చెప్పమంటారా? జర్నలిస్ట్ చెప్పండి, చెప్తారు. నేను పార్టీ మారలే, మరి పేపర్లో వచ్చింది కదా అని అడుగుతారు కదా ప్రశ్న. మాకు అన్ని పేపర్లు వచ్చింది, అన్ని టీవీలో వచ్చింది కదా అంటే ఏమవుతుంది అంటే చెప్తున్నా, ఇంత దిగజారిపోయిన మనిషి ఏదో మాట్లాడొద్దు అనుకున్నాం కానీ చెప్తా ఉంటుంది మీకు ఇది. మరి మీరు ఎందుకు ఖండించలేదు? పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో వచ్చిందంటే బాధలో ఉన్నా కాబట్టి ఖండించలేదట. ఇలాంటి వాడు నాయకుడు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటాడు, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటాడు, మా తాతలు కాంగ్రెస్ అంటాడు. ఇదా నీ లక్షణాలు? ఇవా? అరే తండ్రుల గురించి మాట్లాడతాడు, ఏది పడుతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. కోట్లలో 100 పడకల ఆసుపత్రి కట్టి నువ్వు ఫస్ట్ దిమాగ్ ఉందా? అది ఏమని చెప్పాలి, నా గురించి ఏం మాట్లాడాలి? కొట్లలో 100 పడకల ఆసుపత్రి మేము ఇనాగ్రేట్ చేసి 2 సంవత్సరాలు అయింది. ఆ ద్వారా ఎప్పుడైనా అసెంబ్లీ వచ్చి కూర్చుంటే నీకు అర్థమవుతుంది మేము ఏం మాట్లాడుతున్నాం. అసెంబ్లీలో దొంగలకే తిరుగుతూ ఉంటాం వెనకాల బయటకి. అసెంబ్లీకి వచ్చి కూర్చొని నీకు అర్థమవుతుంది మేము ఏం మాట్లాడుతూ ఉన్నామో. అసెంబ్లీలో ఇప్పటికి 10 సార్లు మా కొరుట్ల హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ గారు ఫినిష్ చేసినారు, మా తెలంగాణ బాబు కేసీఆర్ గారు ఫినిష్ చేసినారు, నువ్వు ద్రోహం చేసిన కేసీఆర్ గారు ఫినిష్ చేసినారు 100 పడకల ఆసుపత్రి. 2 సంవత్సరాలు అయింది, దానికి స్టాఫ్ ఇయ్యింది
నీ ప్రభుత్వం మరి మేమంటాం నాకు తెలియదు, కానీ మీ కాంగ్రెస్ మిత్రులు అంటావు కదా, మీ తాతల పార్టీ అంటావు కదా, ఆ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు పర్మిషన్, ఇంకా ఇప్పుడు స్టాఫ్ ఇవ్వలేదు. మేము వందపడకల ఆసుపత్రి ఎప్పుడో ఫినిష్ చేసినాం. నీ సెన్స్కి చెప్పని చెప్తా ఉన్నా. వందపడకల ఆసుపత్రి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో ఫినిష్ అయి ఇనాగ్రేట్ అయింది. కేసీఆర్ గారి టైంలోనే ఇనాగ్రేషన్ కూడా జరిగింది. 2 సంవత్సరాల నుంచి స్టాఫ్ గుడి నేను అసమర్థులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినాం. మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు అసెంబ్లీలో ఇప్పుడు చెప్పినాను నేను. మాకు స్టాఫ్ ఇవ్వండి. మీకు హాస్పిటల్ లేదు, కొరుట్ల హాస్పిటల్, మా కొరుట్ల హాస్పిటల్ కట్టించుకోండి. కొరుట్ల హాస్పిటల్ కట్టినాం నాయన మేము ఇప్పుడు వందపడకల ఆసుపత్రి. మెట్పల్లిలో 30 పడకల ఆసుపత్రి కూడా ఈ మన మెడికల్ కాలేజ్ లాగానే 80% పూర్తయింది. కేసీఆర్ గారి టైంలోనే 80% పూర్తయింది. దాని గురించి కూడా ఇప్పటి వరకు నేను మెట్పల్లి గురించి కూడా అసెంబ్లీలో 10 సార్లు ఇప్పటికీ నేను రేజ్ చేసిన. మీరు ఇప్పటివరకు అసెంబ్లీలో కనీసం నిల్చోలేదు 2 సంవత్సరాల నుంచి జగిత్యాల ప్రజల గురించి. సీఎం గారి దగ్గర పోయి ఇప్పటివరకు ఎప్పుడన్నా పెన్షన్ల గురించి అయ్యా సీఎం దగ్గర పోవాలంటే నేను తీసుకెళ్తానండి. రాజ్యాంగబద్ధంగా నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అదే రాజ్యాంగబద్ధంగా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజల పనులు జరుగుతాయి. నువ్వెవరన్నా తీసుకోపోనికి బాజాబ్తా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమన్నా ఇంకొక విషయం ఆయన ఇస్తాడు, సీఎం ఇస్తాడు. సీఎం జేబులకలు పెడుతున్నాడు. మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారు మీరు? అసలు ప్రజల డబ్బులు, ప్రజల సొమ్ము ప్రజల మీద ఖర్చు పెడతాము. ఆ బాజాబ్తా అడుగుతాం కూడా మేము. తెలియకుండా ఒక రోజున ఎప్పుడైనా అసెంబ్లీకి వస్తే తెలుస్తుంది మీకు. అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రశ్నలు ఏమని తెలియదు చెప్పండి మీరు ఇప్పటివరకు జగిత్యాల ప్రజల గురించి. ముఖ్యమంత్రి గారి దగ్గర పోతారు, మీరు ఎందుకు పోతారు మాకు ఎవరికి తెలుసు. పర్సనల్ గా మాట్లాడింది అసెంబ్లీలో ఏమైనా నీకు ఇష్యూస్, అసెంబ్లీలో పెన్షన్ల గురించి మాట్లాడంటే పొద్దున వచ్చి అసెంబ్లీలో ఇవాళ ఇంకా వరి డబ్బులు వస్తలేవు, రేజ్ చేయండి ఇష్యూని. సన్నబడ్డ డబ్బులు రాలేదు ఇప్పటివరకు, ఇష్యూని రేజ్ చేయండి. రైతు బంధువులు సరిగ్గా వస్తలేదు, రేజ్ చేయండి ఇష్యూలో. జగిత్యాల రైతు బంధు రాలే కదా, రేజ్ చేయండి ఇష్యూస్. జగిత్యాల మహిళలకు 2,500 ఇస్తాను ముఖ్యమంత్రి, ఇప్పుడు జగిత్యాల మహిళలకు ఒక్కరు కూడా రాలేదు. ఇష్యూ రేజ్ చేసి అసెంబ్లీలో మీరు ఇప్పుడు మాట్లాడిరా? జగిత్యాల బిడి కార్మికుల గురించి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినా మీరు? కాంట్రాక్టులు, బిల్లులు ఇవి తప్ప ఇంకేమైనా వచ్చా మీకు? అరే ఇవి మాట్లాడాలని నీ మెట్పల్లి కొరుట్ల పేషెంట్ జగిత్యాలకు వస్తున్నారు. రెడీ హెల్ప్ వాట్ ఆర్ యూ థింకింగ్ అండి? ఇది మా జిల్లా హెడ్ క్వార్టర్ జగిత్యాల, మాది మా జిల్లా హెడ్ క్వార్టర్, మేమందరం జగిత్యాల. నువ్వు జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. నువ్వు జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన యూజెస్ ఫలో. నువ్వు ఇది మా హెడ్ క్వార్టర్, తప్పకుండా మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు జగిత్యాల హెడ్ క్వార్టర్కి వస్తారు అందరు కూడా. నువ్వు పోయి నీ నడుము నొప్పికి హైదరాబాద్ చూపెట్టుకోవా? మరి హైదరాబాద్ ఎందుకు వస్తున్నావు? మేము అనొచ్చా? ఇంత కామన్ సెన్స్ లేనివాడివి నువ్వు. హైదరాబాద్ వచ్చి నువ్వు నడుము నొప్పి జగిత్యాల చూపెట్టుకోవడానికి వచ్చి చూపెట్టుకుంటావు ప్రతిసారి నడుము నొప్పి, నీ మెడ నొప్పులు. మరి ఎందుకు పోతున్నావు హైదరాబాద్? నువ్వు వై ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్? నీ నడుము నొప్పికి ఎందుకు హైదరాబాద్ పోతున్నావు నువ్వు? నేను 1000 మంది కొద్ది జగిత్యాల పేషెంట్ ట్రీట్ చేసిన హైదరాబాద్ లో. నేను ఎప్పుడైనా జగిత్యాల హైదరాబాద్కి వస్తున్నా అంటారా? కామన్ సెన్స్ ఉందా నీకు ఏమన్నా? దిస్ ఇస్ డిస్ట్రిక్ట్. రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ ఎందుకు వస్తున్నావు అంటారేమో. రేపు పొద్దున ఎస్పీ ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు అంటారేమో నువ్వు. కామన్ సెన్స్ పెట్టుకో. జగిత్యాల ఇస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. అది కూడా మా కేసీఆర్ గారు, నీకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారు ఇచ్చిన హెడ్ క్వార్టర్ జగిత్యాల. తన స్వప్నం జగిత్యాల జిల్లా కళని కేసీఆర్ గారు నెరవేర్చిండ్రు. నువ్వు ఆయన కూడా మోసం చేసినావు, అంటే జగిత్యాల ప్రజలను కూడా మోసం చేసినావు. నీకు మాట్లాడే అర్హత లేదు నీకు. నీ పర్సనల్ పనుల కోసం జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు. మా జగిత్యాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు. దయచేసి ఇంకొకసారి పర్సనల్ అలిగేషన్స్కి రాకండి. మీరు మీ పని మీరు చేసుకోండి. నేను క్వశ్చన్ చేసింది మెడికల్ కాలేజ్ గురించి, నేను ప్రశ్నించింది మెడికల్ కాలేజ్ గురించి. రండి మాతో కలిసి వస్తారా? రేపు క్లాస్ ఎగ్జామినేషన్లో నేను పార్టీ మారలేదు, నేను అసలు పార్టీలో ఉన్నాను అని చెప్తా ఉన్నారు. మరి ఏ పార్టీలో ఉన్నారు వారు? మరి మీరు కాంగ్రెస్ మీటింగ్లో ఉన్నారంటే వట్టి జెండా అంటున్నారు. మరి నాకేం అర్థం అవ్వట్లేదు వారి గురించి. సో వాళ్ళు కూడా అందరూ మామూలే. సో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది ఇప్పుడు గెలిచిన బీఆర్ఎస్ గెలిచిన నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిందని చెప్పేసి. కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని చెప్పేసి. ఎమ్మెల్యేతో ఉన్నారు కాబట్టి అంత కన్ఫ్యూజన్. ఇంకొకటి మాట్లాడారు, ఎమ్మెల్యే కాంట్రాక్ట్ అంటే ఎమ్మెల్యే అయినంత కాంట్రాక్ట్ అవుతారో అవుతారని చెప్పేసి.
కాంట్రాక్ట్ చేస్తున్నారు. జగిత్యాల ప్రజలు అంటే నేను జనరల్లీ చెప్పిన ఇంతకుముందు డైరెక్ట్ అలిగేషన్ చేయడం కంటే ఎక్కువ జగిత్యాల్లో అన్ని 2 బెడ్రూమ్ కూడా వాళ్ళేనంట కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన 4,000 బెడ్రూమ్లు కూడా వాళ్ళే కట్టిందంట కదా. మళ్ళీ వెహికల్ సమ్ అని చెప్పేసి తెలిసింది. మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఒకటే కూతురు కాబట్టి అందరూ ఒకటేనంట. పేరు వేరే ఉంది అని చెప్పి మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు? కాంట్రాక్టర్ ట్రీట్ చేస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తున్నారా? మొన్నటి వరకు ఎమ్మెల్యేగా డాక్టర్గా ట్రీట్ చేసినాము. ఇప్పుడైతే మరి వారు కూడా చెప్పాలి ఏందో మరి కాంట్రాక్ట్స్ గురించే పోయినట్టు మాకు వినబడింది కూడా. నాకు అంటే వారిని తీసుకుపోయిన వాళ్ళు కూడా ఎంత డెస్పరేట్గా పోయినారో కూడా తెలుసు నాకు. ఎంత నేను నాకు తీసుకోపోండి అని ఎట్లా చెప్పినాను. ఇంతకుముందు ఇంకో విషయం అన్నాడు, సీఎం గారి దగ్గర తీసుకోపోవాలంటే ఆయన తీసుకుపోయిన వాడికి నేను చెప్తే ఆయన సీఎం నాకు చూపిస్తాడు. సో మనం దాన్ని పోకుండా ఆఫ్ ద రికార్డ్. సో వారైతే నాకు తెలిసి ఇంకోటి ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏమొచ్చిందంటే నాకు వస్తుంటే నాకు ఫోన్ అందరు కౌన్సిలర్ ఇక్కడ ఆయన పక్కన కూడా ఫోన్ చేస్తుంటారు. నాకు ఏమని ఫోన్ చేసిందంటే ఇప్పుడు అది యూఎఫ్ఐడిసి ఫస్ట్ వచ్చినాయి కదా ఇక్కడ జగిత్యాలలో, అది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ అవి వీళ్ళు పెద్ద ప్యాకేజీల ద్వారా చేసి మొత్తం మళ్ళీ వారే తీసుకుంటారని చెప్పి కూడా సమాచారం వచ్చింది. సో అది కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, చిన్నగా పక్కన ఆఫ్ ద రికార్డ్ కానీ మీరు రాయండి, చిన్నగా పెట్టి చిన్న కాంట్రాక్టర్లు బతకనియండి. అంటే కాంట్రాక్టర్లు అందరూ ఫోన్ చేసింది నాకు ఇవాళ, అది కూడా ఆయనే తీసుకుంటున్నట్టు అని చెప్పేసి తెలిసింది. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పాపం చిన్నగా కాంట్రాక్టర్లు కూడా ఆన్లైన్ సిస్టమ్ ప్రస్తుతానికి నామినేటెడ్ కాకుండా అది పెద్ద ప్యాకేజీ చేసినప్పుడు చిన్న వాళ్ళు రానికి రాదు, టెక్నికాలిటీలో పోతారు వాళ్ళు. లోకల్లో చిన్న కాంట్రాక్టర్ ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతుందంటే ఈ ప్యాకేజ్ చేసి ఆన్లైన్ పెట్టింది అనుకోండి, పెద్ద ప్యాకేజ్ పెట్టేసరికి టెక్నికల్లీ రావు. చిన్న ప్యాకేజ్ అది ఇప్పుడు ఇదో చెప్పినట్టు ఒకటి పాపం లోకల్ వాళ్ళకి చేయాలి, అప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. అక్కడికి ఏంటంటే మున్సిపాలిటీస్ వరకు మన కాంట్రాక్టర్ బతకాలి, కాంట్రాక్టర్ బతకాలంటే చిన్నగా ఉండాలి ప్యాకేజ్. చిన్న ప్యాకేజ్ అంటే మన వాళ్ళందరూ చేసుకుంటారు, పెద్ద ప్యాకేజ్ అంటే టెక్నికల్గా బయటకు పోతారు, ఇక టెండర్ వరకు కూడా పోవాలి. అది కూడా జగిత్యాల పాపం చిన్నగా అందరూ ఫోన్ చేస్తాం వస్తున్నప్పటికి. సో అది కూడా వాళ్ళకి కూడా పాపం మంచి జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ముఖ్యమంత్రి గారు క్లోజ్, చాలా క్లోజ్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమన్నా అది అయిపోతాయంట. సో వారు ఏం చేస్తారు కానీ చిన్న చిన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ముఖ్యమంత్రి చేస్తారు కదా, చిన్న చిన్న ప్యాకేజీలు పెట్టాలి, పెద్ద పెట్టాలని చెప్తే అయిపోతుంది. నేను అసెంబ్లీలో మీకు కావాల్సిన ప్రతిసారి నేను ప్రశ్న కూడా పంపిస్తాను, అన్నిసార్లు ప్రశ్నించాను. మీకు చెప్పిన ఫస్ట్ డే నేను లేచినప్పుడు ఫస్ట్ టైం కూడా నేను హాస్పిటల్ గురించి మాట్లాడాను. నేను ఎప్పుడు బిల్లుల గురించి మాట్లాడాలి, ఎప్పుడు కూడా నేను మెడికల్ కాలేజ్, స్కూళ్ళు, విద్యార్థులకు ఎడ్యుకేషన్, ఉద్యోగాలు ఇవే మాట్లాడతాను. నేను అసెంబ్లీలో మీరు నా సెషన్స్ అన్ని చూడండి, నేను ఏం మాట్లాడుతున్నాను కూడా. డాక్టర్ నేను ఇది చేసిన అది చేసిన, కనీసం కేసీఆర్ కిట్ గురించి మాట్లాడాను. కేసీఆర్ కిట్ వల్ల చాలా మంది తెలియదు వల్ల అది అసలు ఏం చేసిందో కూడా. దేశంలో మాతా శిశు మరణాల్లో మనం ఎక్కడో 15th or 16th ప్లేస్ ఉన్నాం. అంటే హైయెస్ట్ మాతా శిశు మరణాలు మన దగ్గర ఉండే, ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ అప్పుడు కానీ. అట్లాంటిది కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత మనం 3rd ప్లేస్ పోయినాం. 3rd బెస్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. 3rd బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎందుకైందంటే జస్ట్ కేసీఆర్ కిట్ వల్ల. చెకప్స్ మంచిగా తీసుకొచ్చి హాస్పిటల్ డెలివరీస్, అంతకుముందు ఏం తీసుకుంటే బయట డెలివరీ, అవన్నీ కట్ షార్ట్ చేసి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అంటే కేసీఆర్ ఆహారం కూడా ఇస్తుండే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. దానివల్ల బేబీస్ మంచిగా పుట్టిండ్రు, తల్లులు మంచిగా ఉన్నారు సురక్షంగా. ఇప్పటికీ నేను 2 సంవత్సరాలు అయింది అడగని, అది కూడా అడగని. నేను చెప్పిన ప్లీజ్ దీనివల్ల నీ పేరు పెట్టుకో రేవంత్ రెడ్డి గారు, మీరు రేవంత్ రెడ్డి కిట్ అని పెడదామని చెప్పిన. దానివల్ల జరిగిన లాభం ఇది, గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ 30% నుంచి 70% అయింది. పేషెంట్స్కి ఎంత డబ్బులు మిగిలినాయి, ఎంత మంచి డెలివరీస్ అని అది చెప్తే అది మరి డాక్టర్ గారు ఒక్కసారి కేసీఆర్ కిట్ మాట్లాడి చెప్పండి సార్. ఇదే మాతా శిశు కేంద్రంలో మన రీసెంట్గా ఉట్లూరు గ్రామానికి సంబంధించిన ఒక పేషెంట్ వచ్చింది. మీరందరూ అంటే మీరు చూసినో లేదో కానీ అసెంబ్లీలో ఇప్పటి వరకు నేను కనీసం 7-8 సార్లు అసెంబ్లీలో డైరెక్ట్గా చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. మందపడగ ఆసుపత్రి కట్టుకున్నాడు కానీ మందపడగ ఆసుపత్రి కేసీఆర్ గారు ఆయాలోనే కట్టిన మందపడగ ఆసుపత్రి గోట్లలో ఇనాగ్రేషన్ కూడా అయింది. మెట్పల్లి ఆసుపత్రి ఏదైతుందో అది కంప్లీట్గా 80% అయిపోయింది. మీరు అందరూ చూసిన కానీ అసెంబ్లీలో ఇప్పటికీ కనీసం day 1 మొదటి రోజు అంటే నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం నాకు మైక్ దొరికినప్పటి నుంచి లాస్ట్ టైం మైక్ దొరికిన అంటే మొన్న లాస్ట్ సెషన్ వరకు కూడా మొన్న సెషన్లో అయితే ఒకటే రోజు సెషన్ పెట్టింది వాళ్ళు, ఒకటే రోజు సెషన్ పెట్టింది మొన్న. అదృష్టవశాత్తు మా పార్టీలో ఎవరికి అవకాశం రాకుండా నాకు అవకాశం వచ్చింది తర్వాత మాట్లాడడానికి. ఒక హెల్త్ బిల్ మీద మాట్లాడాలి. నేను హెల్త్ బిల్ కాకుండా నేను మాట్లాడింది మళ్ళీ నా హాస్పిటల్ గురించే మాట్లాడాను. హెల్త్ బిల్ గురించి మాట్లాడడానికి అవకాశం దొరికింది మొన్న ఒకటే రోజు సెషన్ ఉండేది.
ఆ ఒక్కరో సెషన్లో కూడా నేను హెల్త్ బిల్ కంటే ఎక్కువ హెల్త్ బిల్ని సైడ్ లైన్ చేసి ఏం చేసి దానికి అక్కడ కథం చేసి నాకు ఇచ్చే టైంలో మళ్ళీ నా హాస్పిటల్ గురించి మాట్లాడు. అట్లా నేను ఇప్పటికీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నా మెట్పల్లి హాస్పిటల్ గురించి, కొరుట్లాలేమో స్టాఫ్ గురించి. కొరుట్ల హాస్పిటల్ అయిపోయింది, మరి ఇన్ఫర్మేషన్ తప్పది, మరి తెలియదు. ఆసుపత్రి అయిపోయింది కొరుట్ల 2. సో 100% నేను ప్రతిసారి అసెంబ్లీలో వేసేసి అదే అడుగుతున్నాను. ఇప్పుడు బాగా ఏమడిగినా మనకైతే తెలుసు. ఒకటి. రెండోది మాకు తెలిసింది ఏంటంటే, మరి చాలా మందికి ఇక్కడ గ్రామ పంచాయతీలో ఇంకా బిల్లు రాలేమా, ఇప్పటి కూడా రాడు 2 ఏళ్ళ తర్వాత. మరి 2 బెడ్రూమ్ హౌస్ బిల్లు ఎట్లా వచ్చినాయి? నాకు అసెంబ్లీ అయితే అడగలేవారు, అసెంబ్లీలో లేచి అయితే అప్పుడు అడగలేదు. మరి నాకు తెలియదు ఎట్లా వచ్చినాయి అవన్నీ కూడా తెలియదు. అదేవిధంగా ఇప్పుడు మీరు అందరూ వాళ్ళకి బిల్లు తెప్పించినా అని చెప్పి మెడికల్ కాలేజ్ అంటే వారికి నాకు సంబంధం లేదు. అసలు కావాల్సింది నాకు నా మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్. ఆ నాలెడ్జ్ కూడా వారికి లేదు, అదే నా బాధ. అది జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్. నా జగిత్యాల ఎమ్మెల్యే పనిచేయట్లేదు నేను ఇక్కడ మాట్లాడేది, దాని పేరు సంపాదించి చెప్తాను. నేను కూడా జగిత్యాల మెడికల్ కాలేజ్ మా జిల్లా మెడికల్ కాలేజ్, జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ మన కలెక్టర్ ఆఫీస్, జగిత్యాల మా హెడ్ క్వార్టర్. జగిత్యాల ఏరియాలో 100 ఏళ్ళ కళలను కేసీఆర్ సాకారం చేశారు. ఇప్పుడు బిల్స్ వచ్చినాయి అని చెప్పారు. మరి ఎందుకు మొన్న 80% కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదో కంప్లీట్ అయిందో ఆ తర్వాత పిక్కపిల్ల వాళ్ళు మొన్న ఈ మధ్య ప్లాస్టిక్ మొదలు పెట్టారు. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. మరి ఎందుకు కట్టలేదు మరి 2 ఇయర్స్ నుంచి? అది మా ప్రశ్న. నేను ప్రభుత్వం ప్రశ్నిస్తున్నా. సంజయ్కేం సంబంధం, నాకు సంబంధం లేదు. ఈయనకేం సంబంధం మెడికల్ కాలేజ్? మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టినట్టు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ గురించి మాట్లాడినా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన. నాకు అసలు సంబంధం లేదు దాని గురించి. మరి ఈయన బిల్లులు ఇచ్చిండా, ఎందుకు ఇప్పించిండో నాకేం తెలిసిన. బిల్లుల గురించి ఆయనకి బాగా తెలిసిన, బిల్లుల గురించి తెలియదు విషయాలు కానీ అన్ని బిల్లులే అంటుంటాడు ఇప్పుడు. కానీ సో నాకు బిల్లులకు సంబంధం లేదు. నా ప్రశ్న ఒకటే, నేను ఏమడిగినామని అర్థం వచ్చినప్పుడు 2 సంవత్సరాలు నిండింది, ఒక్క ఇటుక పిల్ల పడలేదని ప్రశ్న అడిగినా. నేను సింపుల్ క్వశ్చన్. ఎవరిని అడిగినా? ఆరోగ్య శాఖ మంత్రి గారిని, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగిన ప్రశ్న. సో అనవసరంగా దానికి మా కొరుట్ల ప్రజల్ని ఇన్సల్ట్ చేసినట్టు మీ కొరుట్లో జగిత్యాలు వస్తున్నారు. ఈయన నడునొప్పి కదా అవుతాడు. మరి నేను అడగొచ్చాను, ఎలా ఎందుకు పోతాను నడునొప్పి? కానీ ఇక్కడ లేదా ఆర్థోపిక్ సర్జన్ కూడా? అది కాదు కదా. ఎవరైనా జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కదా. మన కరీంనగర్ పోలే, మనం అందరం జగిత్యాల కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు మనం ఏ పని ఉన్నా కలెక్టర్ అక్కడ కూర్చుంటుండే. మెడికల్ హాస్పిటల్ కూడా అదే దానికి పోతుంది. మనం కరీంనగర్ హైయర్ సెంటర్ అంటే కరీంనగర్ పోతున్నాం. అప్పుడు అరే కొరుట్లో రా, ఎందుకు వస్తుంది ఇక్కడికి, కానీ చూసుకో. ఇది పిచ్చి మాటలు కాకపోతే మూర్ఖులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. అసలు ఏం సందర్భము, ఏం మాట్లాడుతున్నాం మనము? అసలు సంబంధం ఉందా? అసంబద్ధంగా ఏది పడితే మాట్లాడతాము, ఒక మనిషిని క్రిటిసైజ్ చేస్తాము. ఇన్స్టిట్యూషన్స్ అడగాలి. ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. అది నా ప్రాబ్లం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.